సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. భారత్ పాకిస్తాన్ల మధ్య ఆది నుంచి ఉప్పు నిప్పు లాంటి సంబంధాలే కొనసాగాయి. భారత్ ఎవరి జోలికి వెళ్లకుండా భారత్ అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారింది. ఇక పాకిస్తాన్ ఆది నుంచి వారిలో వారికి జరుగుతున్న ఆధిపత్య పోరులో చిక్కుకొని మత ఛాందసవాదంతో కూరుకుపోయి తీవ్రవాదులతో అంటకాగుతూ అన్ని విధాలుగా నష్టపోయింది. అక్కడ అనేక సార్లు సైనిక పాలన కూడా వచ్చింది. అయితే తమ నష్టాన్ని పూడ్చుకునే పని చేయకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్లో అలజడులు సృష్టించడానికి అనేక సార్లు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సహనం నశించిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ మదమనిచింది. అసలు ఆపరేషన్ సింధూర్ కు దారితీసిన పరిణామాలేంటి, ఎలా జరిగాయో చూద్దాం. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో కశ్మీర్లో అమాయక పర్యాటకులు 26 మందిని పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపటంతో యావత్ భారతావని ఆగ్రహంతో ఊగిపోయింది. ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చేందుకు వ్యూహరచన చేసిన భారత్ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు, శిక్షణ కేంద్రాలను లక్ష్యం చేసుకుంది. ఖచ్చితమైన దాడులతో మే 6న అర్ధరాత్రి దాటాక ఉగ్ర మూకలపై విరుచుకుపడింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దాడులతో రగిలిపోయిన పాకిస్తాన్ భారత్ పైకి అనేక క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడి చేసింది. వాటిని మన దేశ S-400 సుదర్శన చక్ర క్షిపణి వ్యవస్థ ద్వారా సమర్థంగా కూల్చివేశాయి. పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లోని అమాయక భారత పౌరులపై నిత్యం కాల్పులు జరుపుతూ వచ్చింది. ఏప్రిల్ 23న ఉగ్ర దాడితో పాక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అటారీ వాఘా సరిహద్దులను మూసివేసింది. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది. ఏప్రిల్ 24న పాక్ వీసాలను భారత్ రద్దు చేసింది. 3 రోజుల్లో పాక్ పౌరులు దేశాన్ని వీడిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కూడా భారత్ వీసాలను రద్దు చేసింది. పాక్ గగనతలంపై భారత్ విమానాలను నిషేధించింది. భారత్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను బంద్ చేసింది. భారత్పై అణుబాంబులు వేస్తామని పాక్ మంత్రులు హెచ్చరించారు. ఏప్రిల్ 25న నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ విచ్చలవిడిగా కాల్పులు జరపడం ప్రారంభించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతను ఆజ్యం పోసింది పాక్. ఏప్రిల్ 30న సరిహద్దుల వెంబడి పాక్ వరుసగా 5వ రోజు రాత్రి కాల్పులు జరిపింది. మరో 2 రోజుల్లో భారత్ తమపై మిలిటరీ దాడి చేస్తుందన్న ఖచ్చితమైన సమాచారం ఉందని పాక్ సమాచార మంత్రి అఠావుల్లా తరార్ ప్రకటించారు. మే 1న భారత్ పాక్ సంయమనం పాటించాలని ఇరు దేశాల సీనియర్ అధికారులతో మాట్లాడానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. మే 3న 450 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని పాక్ పరీక్షించింది. తమ దేశం మీదుగా పాక్కు విమానాలు వెళ్లకుండా భారత్ గగనతలాన్ని మూసివేసింది. పాక్ నౌకలు భారత పోర్టులకు రాకుండా నిషేధించింది. మే 7న ఉగ్రదాడికి బదులు ఇచ్చేందుకు వ్యూహరచన చేసిన భారత్ ఆర్మీ మే 6న అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. అర్ధరాత్రి 1:28 పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్ర నేతలతో పాటు అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాల్లో మే 8న రాత్రి డ్రోన్లు, భారీ శతఘ్నులతో పాకిస్తాన్ దాడులు చేసింది. వాటిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్ ప్రతీకార దాడులు చేసింది. సియాల్కోట్, ఇస్లామాబాద్లో భారత్ డ్రోన్ దాడులు చేసింది. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది. మే 9న పాకిస్తాన్ దాడులకు బదులిచ్చే క్రమంలో ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ HQ-9Bను భారత్ ధ్వంసం చేసింది. ఉద్రిక్తల నేపథ్యంలో T20 మ్యాచ్లను వారం పాటు భారత్ రద్దు చేసింది. మే 9న రాత్రి ఆయుధాలు, మందుగుండులతో కూడిన అనేక డ్రోన్లతో పాటు పతాహ్-2 క్షిపణులతో పశ్చిమ సరిహద్దుల వెంట ఉన్న 26 ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. సియాల్కోట్ అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. మే 10న ఉదయం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ సహా 8 ప్రధాన ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. స్కర్దు, బొలారి, సగ్గోందా సహా మరో 8 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్లు నాశనమయ్యాయి.
మే 10న మధ్యాహ్నం దాడుల విషయంలో సంయమనం పాటించాలని భారత్, పాక్ ప్రధానమంత్రులు, రక్షణ శాఖ సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్చలు జరిపారు. మే 10న మధ్యాహ్నం 3:35 పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ భారత్ వైపునకు వచ్చి చర్చలు జరిపారు. మే 10న సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం భారత్ కాల్పుల విరమణను ప్రకటించింది. అదే రోజు రాత్రి పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్లపై డ్రోన్ల దాడులు చేసింది. అంతేకాకుండా సరిహద్దుల వెంబడి సామాన్య పౌరుల ఇళ్లపై కూడా దాడులు చేసింది. మే 11న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ను ఓడించామని, విజయం తమదేనని ఉత్తర కుమారుడి పగల్బాలు పలికారు. అదే రోజు సాయంత్రం భారత్ త్రివిధ దళాల అధిపతులు విలేకరుల సమావేశం పెట్టి ఆపరేషన్ సింధూర్లో జరిగిన అసలు విషయాలను ఆధారాలతో సహా ప్రపంచానికి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. పీఓకేని అప్పగించాలని ఉగ్రవాది డిమాండ్ చేశారు. ఈ షరతులకు ఒప్పుకుంటేనే కాల్పుల విరమణ ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని, కొనసాగుతుందని చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ విధించిన ఇతర నిషేధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.